ప్రభాసుడి భార్య అయినటువంటి యోగసిద్ధి వశిష్ఠుడి దగ్గర కామధేనువుగా ఉన్నటువంటి నందినిని చూసి ఇష్టపడింది. అప్పుడు ప్రభాసుడు సరే ముచ్చట పడుతుంది కదా అని చెప్పేసి ఆ నందినిని తీసుకొని తన లోకానికి ప్రయాణం అవుతాడు. ఇది వశిష్ఠుడికి తెలిసి ఎక్కడి నుంచి అయితే దీన్ని తీసుకెళ్లారో ఆ కాలోకానికి మీరు రండి అని శాపం ఇస్తాడనమాట. అప్పుడు వసువులందరూ వెళ్ళి మేము భూలోకంలో ఉండలేము, ఎలా అయినా సరే దయచేసి ఈ శాపాన్ని మళ్ళీ వెనక్కి తీసుకో అని వశిష్ఠుని అడిగినప్పుడు పుట్టేసి మళ్ళీ వెంటనే మరణించి మీ మీ స్థానాలకు మీరు వెళ్ళవచ్చు. కానీ 8వ వాడైనటువంటి ప్రభాసుడు ఎవరైతే ఉన్నాడో వీడు చేసింది చాలా పెద్ద తప్పు. ఖచ్చితంగా మీ అందరి ఆయుష్ కూడా చేసుకొని భార్య కోసం ఇది చేశాడు కాబట్టి భార్య పిల్లలు ఎవరు లేకుండా పూర్ణ ఆయుష్తో వీడు భూమి మీద ఉండుగాక అని శపిస్తాడనమాట వశిష్ఠ మహర్షి. సో అలా శపించబడినటువంటి వ్యక్తే మన భీష్ముడు.